నంద్యాల మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. అక్షయ ఫ్యామిలీ రెస్టారెంట్ వెజ్ అండ్ నాన్ వెజ్ మా వద్ద మీ రుచికి అభిరుచికి అనుగుణంగా చికెన్ దమ్ బిర్యానీ, మటన్ బిర్యానీ, ప్రాన్స్ బిర్యానీ మరియు ఎన్నెన్నో రకాల నాన్ వెజ్ స్టార్టర్స్, నాన్ వెజ్ మటన్ చైనీస్, ఫిష్ మరియు ఫ్రాన్స్ చైనీస్, నూడిల్స్ వెజ్ చైనీస్ రుచిగా శుచిగా అందించబడును. విచేయండి అక్షయ ఫ్యామిలీ రెస్టారెంట్, ఇండియన్ బ్యాంక్ ఎదురుగా, పద్మావతి నగర్, నంద్యాల. రోత పత్రిక రోత రాతలు ములుగు సాక్షి పేపర్ కు ఆగుపించని వాస్తవాలు. 4 దశాబ్దాల రాజకీయాల్లో మచ్చలేని నస్యం కుటుంబంపై కబ్జా ఆరోపణలతో ములుగు పత్రిక శాడిజం. నస్యం కుటుంబంలోని ఆస్తి వివాదంలో ఫరూక్ పై సాక్షిలో లేనిపోని అవాస్తవ రాతలు. ఆకాశంపై ఉమ్మి వేస్తే ఏమవుతుందో అందరికీ తెలుసు. రోత పత్రికకు ఇంకా తెలివి రాలేదు. నంద్యాలలో ఓటమి జీర్ణించుకోలేకనే మైనార్టీ వర్గానికి చెందిన ఫరూక్ పై అవినీతి అక్రమాల ఆరోపణలతో అక్కసు వెళ్లగక్కుతున్న బులుగు పార్టీ బులుగు పత్రిక. ఎన్ఎండి ఫరూక్ అంటే 2 తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశ వ్యాప్తంగా రాజకీయ రంగంలో మచ్చలేని రాజకీయ నాయకుడిగా కొనసాగుతున్నారు. 4 దశాబ్దాల రాజకీయాలలో ఒకే పార్టీలో ఉంటూ ఎన్నో ఉన్నత పదవులు పొందిన ప్రజాభిమానం కలిగిన నేత ఎన్ఎండి ఫరూక్. ప్రత్యర్థి పార్టీలకు చెందిన వారు కూడా ఎన్ఎండి ఫరూక్ ను అభిమానిస్తారు, అజాత శత్రువులా భావిస్తారు. అలాంటి మచ్చలేని నాయకుడిపై అధికారమే అండ, అక్రమాల ఎజెండా శీర్షికన రోత సాక్షి దినపత్రికలో రోత రాతలతో రాసిన కథనాన్ని చూసి నంద్యాల ప్రజలందరూ బులుగు పార్టీ బులుగు పత్రికపై ఉమ్మేస్తున్నారు. ఈరోజు ఒక సాక్షి పేపర్లో సాక్షి పత్రికను ఒక రోత పత్రిక అంటారు. ఒక మంచి వ్యక్తిత్వము ఉన్నటువంటి వ్యక్తి ఎప్పటి కూడా నంద్యాల చరిత్రలో 40 సంవత్సరాల నుంచి ఒక ఆరోపణ లేని వ్యక్తిపై ఇటువంటి తప్పుడు ఆరోపణలు చేసినటువంటి ఈ రోత పత్రికపై ఖచ్చితంగా పరువు నష్టం దావా వేస్తామని చెప్పి తెలియజేస్తున్నాము. 58 కోట్లు అన్నాడు కదా, 60 ఇంకా ఒక 2 కోట్లు కలిపి 60 కోట్ల వాళ్ళపైన సాక్షి యాజమాన్యం పైన అందరిపైన ఈ రాతలు రాసిన వాళ్ళపైన అందరిపైన కూడా పరువు నష్టం దావా దాఖలు చేస్తామని తెలియజేస్తున్నాము. వాస్తవంగా కోర్టులో జరిగినది ఏమంటే నస్యం జమాల్ సాబ్ అనే వ్యక్తికి 4 ఎకరాల 16 సెంట్ల భూమి కలదు. సర్వే నెంబర్ 700 A7B 706 A9 అనేది నంద్యాల టౌన్లో ఉంది. ఆయన చనిపోయిన తర్వాత నస్యం జమాల్ సాహెబ్ తల్లిన తర్వాత ఆయన 5 మంది పిల్లలు నస్యం జాఫర్ సాహెబ్, నస్యం దశగిరి సాహెబ్, నస్యం ఇబ్రహీం సాహెబ్, సారంబి, జైనాబి వీళ్ళందరూ కలిసి ఈ 4 ఎకరాల 16 సెంట్లను పార్టీషన్ చేసుకున్నారు, భాగ పరిష్కారాలు చేసుకున్నారు. అది కూడా ఏంటి, రిజిస్టర్డ్ పార్టీషన్ సబ్ రిజిస్టర్ ఆఫీస్లో రిజిస్టర్ అయింది. ఎప్పుడు 11/3/1953లో రిజిస్టర్ అయింది. అంటే వీళ్ళు ఈ 4 ఎకరాల 16 సెంట్లకు నస్యం జమాల్ సాబ్ గారి కుటుంబమే వాళ్ళ కొడుకులు కూతుర్లు అందరూ వారసులని స్పష్టంగా క్లియర్గా 1953 రిజిస్టర్ పార్టీషన్ డేట్ ప్రకారము అర్థమవుతుంది. తర్వాత ఈ సారాంబీకి వచ్చినటువంటి ఆస్తులు, ఆమెకి ఎంత వచ్చిన ఆస్తులు వాళ్ళు సేల్ చేసుకోవడము, వాళ్ళ ఇబ్బందులు ఇంత సేల్ చేసుకోవడం జరిగింది. అక్కడ బౌండరీస్, సర్వే నెంబర్లు రాంగ్గా మెన్షన్ చేసుకోవడం జరిగింది. తర్వాత వాళ్ళు ఒక సూట్ వేసుకున్నారు. సూట్ వేసుకున్న తర్వాత ఆ సూట్లో కొంతమంది ప్రతివాదులుగా చేర్చడం జరిగింది. నంద్యాల జిల్లా కోర్టులో వేస్తే ఈ ప్లేంట్ను రద్దు చేయండి, సర్వే నెంబర్ తప్పు ఉంది, బౌండరీస్ తప్పు ఉన్నాయంటే కోర్టు రిజెక్ట్ చేసింది. ఇక్కడ నంద్యాల కోర్టు రిజెక్ట్ చేసింది. దాని మీద మళ్ళా హైకోర్టుకు వెళ్ళారు. హైకోర్టు పోతే హైకోర్టు కూడా రిజెక్ట్ చేసింది. ఇది హైకోర్టు కూడా రిజెక్ట్ చేసింది. రిజెక్ట్ చేసినాక సుప్రీంకోర్టుకు పోయినారు. ఆర్డర్ 7 రూల్ 11 అంటారు దీన్ని. అంటే ఒక లాయర్ రాసిన డ్రాఫ్టింగ్, ఆ డ్రాఫ్టింగ్ను బేస్ చేసుకొని రిజెక్షన్ ఆఫ్ ప్లెయింట్కి పోవాలా. నేను వేసిన కేసు కరెక్ట్గా లేదు, అవర్మెంట్స్ కరెక్ట్గా లేవు, కాబట్టి ఆ పదాల మీదే వెళ్ళాలా. ఇతర పదాలను గ్రౌండ్స్ బాగాలేదు, కాలాతీతం అయిపోయింది, 12 ఏళ్ళు దాటిపోయింది అనేది లిమిటేషన్ పీరియడ్ ఉంటుంది. ఒక బాండ్ దాఖలు చేయాలంటే 3 ఏళ్ళు ఉంటుంది. ఒక సూట్ దాఖలు చేయాలంటే, ఒక అగ్రిమెంట్ మీద దాఖలు చేయాలంటే 3 ఏళ్ళు ఉంటుంది. నోటీస్ ఇచ్చిన నుంచి మళ్ళీ 3 ఏళ్ళు ఉంటుంది. ఇట్లా కాలాతీతం. బాండుకు 3 సంవత్సరాలు ఉంటుంది. అదేవిధంగా 1953లో పార్టీషన్ జరిగితే మళ్ళీ పార్టీషన్ ఎందుకు వస్తుంది, మళ్ళీ ఎందుకు అడుగుతారు వీళ్ళను అని చెప్పి సారంబి పిల్లలను వీళ్ళందరినీ కూడా కోర్టు అడగడం జరిగింది. మళ్ళీ ఏం చేసింది ఆమె, సారంబి
తర్వాత ఒక గిఫ్ట్ డీడ్ ఇచ్చింది 24/1/1968లో 58 సెంట్లకు ఒక గిఫ్ట్ డీడ్ ఇచ్చింది. వీళ్ళ మధ్యన ఏం వెంకటన్న వాళ్ళ మధ్యన ఏం ట్రాక్షన్స్ దగ్గర ఎవరికి ఏం తెలియదు. తర్వాత కోర్టు అపాయింట్ చేసి ఒక అడ్వకేట్ కమిషనర్ అపాయింట్ చేసింది. అడ్వకేట్ కమిషనర్ క్లియర్ ప్లాన్తో ఎవరికి ఎంతెంత వచ్చిందని క్లియర్గా మెన్షన్ చేసి ఒక రిపోర్ట్ను సబ్మిట్ చేయడం జరిగింది. ఆ రిపోర్ట్ని ఈరోజు కూడా కోర్టులో అవైలబిలిటీలో ఉంది, తీయమనండి. ఈ రోత పత్రిక ఎవరైతే రాసిన వాళ్ళు తీయమని చెప్పండి, వాళ్ళ చేత కాకుండా మేము ఇస్తాం. సుప్రీంకోర్టులో ఏమని చెప్పింది, వాళ్ళు వేసిన ప్లేంట్ను రిజెక్ట్ చేసింది. రిజెక్ట్ అంటే వాళ్ళ పరమైనట్టు కాదు, రిజెక్ట్ అంటే రద్దుపరచడం అయింది, కొత్తగా ఫ్రెష్గా వేసుకోండి అనేది అర్థం. రిజెక్షన్ ఆఫ్ ప్లేంట్ అంటారు. అంటే ఆ ప్లేంట్ను సరైన పద్ధతిలో లేదు అని, సరైన ఒక ట్యాబ్లెట్ వేసుకోమని చెప్తాం, ఈ ట్యాబ్లెట్ కాదు ఇంకో ట్యాబ్లెట్ వేసుకోమని చెప్తాం డాక్టర్లు. ఈ జబ్బుకి ఇది వేసుకో, ఈ జబ్బుకి ఇది అన్నట్లుగా ఈ అవేర్మెంట్స్ కరెక్ట్గా లేవు ఇది. కాబట్టి మీరు మీ ప్లేంట్ను రద్దు చేస్తున్నాము. కాబట్టి రిజెక్ట్ అయిందని చెప్పిందే కానీ కేసు వాళ్ళు గెలిచినావా వీళ్ళు గెలిచినావా అనేది ఎక్కడ ఇలా నేను ఛాలెంజ్ చేసి చెప్తా. ఇదిగో సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ ఉంది, ఖచ్చితంగా రమ్మానండి, ఛాలెంజ్ చేసి చెప్తా. సాక్షి పేపర్ లీగల్ ఒపీనియన్ తీసుకోమని చెప్పండి, నేను జడ్జిమెంట్ ఇస్తాను. లేకపోతే పరువు నష్టం దావా ఖచ్చితంగా వేస్తామని చెప్తున్నాం. ఒక పరువు గల వ్యక్తి ఎన్నో పదవులు అనుభవించినటువంటి ఫరూక్ సార్ పేరు మీద అభియోగం చేయడం చాలా తప్పు అని చెప్పేసి రోత పత్రిక వాళ్లకు లోకల్గా ఉన్నటువంటి రిపోర్టులకు చెప్తున్నాను. తప్పుడు వార్తలు రాయడం మీ నైజం. మీ నాయకుడు ఒక తప్పుడు వ్యక్తి, మీరు ఒక తప్పుడు పనులే చేస్తున్నారు. ఈ సాక్షి పేపర్ ఉన్న రిపోర్టర్లే తప్పుడు డాక్యుమెంట్ రికార్డ్ చాలా రిజిస్టర్లు చేసినారు. నంద్యాల నేను నిరూపిస్తాను, నా దగ్గర డాక్యుమెంట్లు ఉన్నాయి. రిపోర్టర్లే, సాక్షి రిపోర్టర్లే దొంగ డాక్యుమెంట్ రెడీ చేసినారు, నేను నిరూపిస్తాను. ఫరూక్ సార్ కానీ, ఫరూక్ సార్ కుటుంబం కానీ, జమాల్ సార్ నస్యం ఫ్యామిలీకి ఎటువంటి అలవాట్లే లేవు ఇటువంటివి. నిరూపిస్తా అంటారా అండి, ఛాలెంజ్ ఎక్కడికైనా సరే. సరే అట్లే విజిలెన్స్ కమిటీకి రెడీ, మున్సిపాలిటీ అయిన అక్రమాలు జరిగినాయేనో దానికి ఏం రెడీ, దీని మీద ఎంక్వైరీ కమిటీ వేస్తామా రెడీ, రండి చూద్దాం. ఇది మీరు సుప్రీంకోర్టు అడ్వకేట్ గారు వాళ్ళకు మంచి చాలామంది తెలుసు కదా, సాక్షి పత్రిక వాళ్ళకు ఈ జడ్జిమెంట్ ఇస్తాం మీ ముందరనే. తీసుకుపోయి వాళ్ళ లీగల్ అడ్వకేట్, వాళ్ళ లీగల్ ఒపీనియన్ తీసుకొని, వాళ్ళ లీగల్ ఆఫీసర్తో తీసుకొని దీని మీద ఒపీనియన్ తీసుకోమనండి. నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నా, ఎవరికి వాళ్ళకి ఎటువంటి హక్కులు కల్పించలేదు. తప్పుడుగా వాళ్ళ గవర్నమెంట్ వైకాపా ప్రభుత్వం ఉన్నప్పుడు వాళ్ళు అడ్డు పెట్టుకొని తప్పుడుగా విఎల్టీ తీసుకున్నారు, వేకెంట్ ల్యాండ్ రిసిప్ట్ తీసుకున్నారు. ఇది తప్పు, ఇది చీటింగు. వాళ్ళ మీద చీటింగ్ కేసు పెట్టడం, ఖచ్చితంగా చీటింగ్ కేసు పెట్టాలి. ఒక మభ్యపెట్టి ఒక ఆర్డర్ను తప్పుడుగా చూపించి మభ్యపెట్టి రద్దు చేయబడింది. అంతేగాని ఇప్పుడు గెలిచినామంటే డిగ్రీ అంటారు దాన్ని. గెలిస్తే డిగ్రీ అయింది అని చెప్పాలా. ఇక్కడ డిగ్రీ లేదు, రిజెక్ట్ ఆఫ్ ది ప్లెయింట్ అని ఉంది చూడండి, లాస్ట్ ప్లెయింట్లో. ఒక డిగ్రీ ఏమన్నా ఇచ్చింటే చెప్పమనండి, లేకపోతే లీగల్ టీం రమ్మనండి, మేము కూర్చుంటాం. ఎక్కడైనా సరే పబ్లిక్ ప్లేస్లో కూర్చుందాం, రమ్మని చెప్పండి. సాక్షి పేపర్ వాళ్ళకి నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నా, మీ లీగల్ టీం తెచ్చుకోండి, మా లీగల్ టీం వస్తాము, దీనిపైన చర్చిస్తాము. దొమ్మ ధైర్యం ఉంటే రండి, లేకుంటే పరువు నష్టం దావాకు సిద్ధంగా ఉండండి అని చెప్పి తెలియజేస్తున్నా. మనం చూసాం పొద్దున్న లేస్తేనే సాక్షి పత్రికలో ఏదో ఫరూక్ ఎన్ఎండి ఫరూక్ భూ కబ్జా చేశారని. అసలు నంద్యాల ప్రజలు కానీ రాష్ట్ర ప్రజలు కానీ అందరు నవ్వుతున్నారు, ఫరూక్ ఏంది కబ్జా చేయడం ఏందని. అసలు సాక్షి పేపర్ వాళ్ళకి కూడా తెలుసు స్టోరీ మొత్తం ఏంది ఏం కదా, ఏదో రాస్తున్నారు, ఏదో ఫరూక్కి ఎట్లా బురద జల్లాలో. ఎందుకంటే ఈ స్థలం ఎవరిదో అందరికీ తెలుసు, నంద్యాల ప్రజలకు కూడా తెలుసు, సాక్షి వాళ్ళకి కూడా తెలుసు, ఇక్కడ ఉన్న నాయకులందరికీ తెలుసు. ఇది ఇప్పటి నుంచి కాదు, 1952 నుంచి మా తాత వాళ్ళ స్థలాలని అందరికీ తెలుసు. ఈ స్థలాలు ఏంది అన్నీ తెలిసి కూడా రాసడం ఇది నవ్వుల పాటు ఇది. ఎందుకంటే ఏదో రాయాలా, ఏదో తెలుగుదేశం నాయకులు, ఏదో మంత్రి ఎమ్మెల్యే మీద ఏదన్నా బురద జల్లాలంటే ఇట్లాంటి ఏమవుతుంది మీరు రాస్తే కూడా జనాలకి తెలుసు, ప్రజలకి తెలుసు. ఫరూక్ ఏందో మన ఎవరు కబ్జా కూడా కాదు. మీరు అంతా రాయాలంటే మీరు పోయి చూడండి నంద్యాలలో ఎన్ని కబ్జాలు అవుతుంది. మీ వైసీపీ నాయకులు పక్కన ఉన్న కాన్స్టిట్యున్సీ నాయకులు వచ్చి మొత్తం నంద్యాలంతా కబ్జా చేస్తే దాని మీద ఏం రాయరు. మా సొంత స్థలము మేము ఎట్లా కాపాడగలం, మేము కోర్టులు పోయి మేము కొట్లాడుతుంటే మేమే కబ్జా చేసామంటారు. ఎవరన్నా నవ్వుతారు ఫరూక్ గారు పోయి కబ్జా చేసినారంటే. మా సొంత స్థలాలు ఈరోజు మీరు పోయి చూడండి, ఆ స్థలాలు ఎన్నో కోట్లు అవుతుంది. అట్లాంటిది స్థలాలే మేము ఇచ్చినాం. ఒకటే చెప్తున్నాను, ఇది మా తాత స్థలము అంటే మా స్థలం ఇది. ఖచ్చితంగా దీనికోసం మేము పోరాడతాము. ఖచ్చితంగా ఇది మా స్థలము. ఎవ్వరు ఏం చేసినా కానీ మా స్థలం మేము దక్కించుకుంటాము. ఇది మాత్రం వాస్తవము.
మీరు సాక్షిలో ఉన్నా రాయండి, లేకపోతే దేంట్లో ఉన్నా రాయండి, ఎందుకంటే మా స్థలం అది. మీరు కోర్టుకి వెళ్ళండి, మేము కూడా కోర్టుకి వెళ్తాం, ఏమి ఇల్లీగల్ అయితే అదే చూసుకుందాం. అంతే తప్ప దీంట్లో వెనకాల ఉన్న ఎవరెవరు సర్వేవాడు ఎవరు ఇల్లీగల్గా మాకు ఇది చేశారు కూడా అది అంతా తెలుసు. ఎన్ని డబ్బులు ముట్టినాయి నీకు అందరికీ తెలుసు. ఇక్కడ ఏంది దీని వెనకాల ఎవరెవరు ఉన్నారో ఎవరెవరు ఇది చేశారో అందరికీ నంద్యాల ప్రజలు అందరికీ తెలుసు. సొంత ఎన్ఎండి ఫారూక్ గారు నంద్యాల ఎమ్మెల్యే మైనార్టీ మంత్రికే ఇది జరుగుతుంది. ఒక మంత్రి ఎమ్మెల్యేకే ఇంత జరుగుతుంటే కామన్ మ్యాన్కి ఏం జరగాలి? ఇప్పుడు సర్వే కూడా వితౌట్ నోటీసు, వితౌట్ ఎవరికి తెలియకుండా పైనుంచి శాటిలైట్ తీసి పంపించేశాడు. ఒక్కడి దగ్గర కూడా సిగ్నేచర్ కూడా తీసుకోలేదు ఆయన. ఎట్లా చేస్తాడు? అది పోయి కోర్టులో వేసేశారు. ఇంకా మీరు మొన్న కూడా ఆఫీసర్ని చూశారు, అందరూ టక మా మంత్రి ఎమ్మెల్యే అయ్యి మంత్రి అయితేనే కరెక్ట్ 4 రోజుల్లోనే ఎక్కడ ఇది అవుతుందని టక ఆఫీసర్లు 1 by 1 చేసేశారు. అసలు ఎంత దౌర్జన్యం ఇది! ఒక ఎమ్మెల్యే ఒక మంత్రికి రక్షణ లేకపోతే ఆయన సొంత వేరే వాళ్ళకి ఏమవుతుంది? దానికోసం మళ్ళీ చెప్తున్నాను, ఆ వాస్తవాలు నమ్మకండి. ఇవి ఎంత రాస్తే కూడా ఎవరు నమ్మే ప్రసక్తే లేదు. నంద్యాల ప్రజలకి తెలుసు, నస్యం వాళ్ళ కుటుంబం కానీ ఫారూక్ గారి అబ్బాయిలు కానీ ఫారూక్ గారి తమ్ముళ్ళు అన్న తమ్ముళ్ళు ఎవరి ఇల్లీగల్ యాక్టివిటీస్కి లేదు. సొంత స్థలాలే పోగొట్టుకుంటారు కానీ ఎవరి స్థలాల జోలికి కూడా వెళ్ళదు. ఏది లీగల్ ఉంటే దానికే ఇది ఉంటుంది. ఇంకా మా స్థలాలు మేము కాపాడుకుంటాం కానీ వేరే స్థలాలు పోయి మాకు అవసరం కూడా లేదు. మాకు దేవుడు ఇచ్చిన చాలా ఉన్నాయి. దానికోసం మేము అందరికీ మళ్ళీ అంటాం, ఈ వాస్తవాలు నమ్మకండి. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య కారణం మా నాయకుడు మంత్రివర్యులు ఎన్ఎండి ఫారూక్ గారిపై వచ్చిన ఆరోపణలను ఖండిస్తూ ఈరోజు ఈ సమావేశం పెట్టడం జరిగింది. ఈ బ్లూ పేపర్ ఏదైతే ఉందో మా మంత్రి గారిపై చేసిన ఆరోపణలు తప్పుడు ప్రచారాలను బురదచల్లే విధంగా ఈ బ్లూ మీడియా ఏమైతే ఉందో ఈ వైసీపీ ప్రభుత్వము వాళ్ళు చేసినటువంటి అరాచకాలు, భూ కబ్జాలు ఏమైతే ఉన్నాయో అవి కప్పిపుచ్చుకొని వాళ్ళు ఓడిపోయారనే ఆవేదనతో ఓటమిని జీర్ణించుకోలేక ఈ పొద్దు మా మంత్రివర్యులైనటువంటి నషం మొహమ్మద్ ఫారూక్ గారి పైన ఇటువంటి ప్రచారాలను ఖండిస్తున్నాము చేసినందుకు గాను. మరియు మా ఫారూక్ గారి గురించి నంద్యాల ప్రజలకు, నంద్యాల నియోజకవర్గంలో ఉన్న ప్రజలకు ఎవరిని అడిగినా కానీ మా ఫారూక్ సార్ గారి గురించి చెప్తారు. చిన్న పిల్లవాళ్ళని అడిగినా కూడా ఫారూక్ గారి గురించి చెప్తారు. వాళ్ళ ఒక్క సహాయ సహకారాలు, వాళ్ళు ఇచ్చిన భూములు అయితే ఏవైతే నంద్యాలలో ఉన్నాయో అందరూ కానీ సంతోషంగా ఈ పొద్దు నంద్యాలలో ట్రాఫిక్ సమస్యలు కానీ ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉండాలంటే ఈ పొద్దు మన ఫారూక్ సార్ గారి ఇచ్చిన వాళ్ళ సొంత స్థలాలు దానం చేసినందువలన ఈ పొద్దు మన నంద్యాలలో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ట్రాఫిక్ సమస్యలు లేకుండా తిరుగుతూ ఉన్నారు. మొన్న రోడ్డు వివిడి న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం క్లిక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిడి న్యూస్ టీవీని AP ఫైబర్ నందు 99వ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు.